హలో ఎవ్రీవన్. సో ఈరోజు కూడా నా వ్లాగ్ వచ్చి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరు కలిసి చాక్లెట్స్ తింటున్నారు. సో ఆదిత్య వాళ్ళ తాతయ్యని ఇప్పుడే సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి ఒక బంచ్ ఆఫ్ చాక్లెట్స్ అవన్నీ కొనిపించేశాడు. ఎందుకంటే మా దగ్గర రికమెండేషన్ ఇలాంటివన్నీ నడవు, రోజు మేము కొనిపించము. కానీ తాతయ్యలు నానమ్మలు అంటే గారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు ఏం చెప్తారో అవన్నీ వింటారు. సో ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైం అభిషేక్ కూడా చాక్లెట్ స్వయంగా తింటున్నాడు. దాంట్లో ఒక స్పూన్ వచ్చింది. సో తింటున్నాడు. మా అత్తమ్మ పక్క నుంచి అన్నారు నేను తినిపిస్తాను ఇవ్వు అంటే వాడు ఇవ్వట్లేదు అసలు. ఇంకా ఇక్కడేమో ఆదిత్య కూడా తింటున్నారు అన్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మాది డిన్నర్ అయిపోయిన తర్వాత నేను క్యారెట్ హల్వా చేశాను. ఈ రకంగా క్యారెట్ హల్వా నేను వెరీ ఫస్ట్ టైం చేస్తున్నాను. లేకపోతే పాలు వేసి లేకపోతే ఖోయా వేసి చేసేదాన్ని. సో మా అత్తమ్మని అడిగాను మీరు ఎలా చేస్తారంటే అత్తమ్మ అన్నారు ఇలా విజిల్స్ ఇచ్చేసిన తర్వాత పాలు ఏమి వేయను నేనైతే, సో ఈ విధంగా చేయొచ్చు అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్ని బాగా తురిమేసేసి దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి దానికి ఒక 2 విజిల్స్ ఇచ్చేయాలి. విజిల్స్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అవంతా కూడా పోద్ది. ఇంకా మనం ఫ్రై చేసేటప్పుడు చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. వాటర్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను దీన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తాను. 2 విజిల్స్ కరెక్ట్గా అయినప్పటికీ ఆపేయాలి. ఎక్కువ విజిల్స్ ఇస్తే మొత్తం స్మాష్ పచ్చడిలాగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు విజిల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు నేను దీన్ని తీసి ఒక పెనంలో వేసుకున్నాను. సో నేను ముందు పెనం గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఉడికించిన క్యారెట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్, అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వంటకాలు అంటే ప్రతిసారి ఒక రకంగానే చేయాలని లేదు, డిఫరెంట్ టైప్లో చేస్తే కూడా టేస్ట్ వస్తుంది. సో చూడండి ఇప్పుడు నీళ్ళు కాస్త ఇనికిపోతున్నాయి. కొంచెం నీళ్ళు ఉంటుండగానే దాంట్లో షుగర్ వేసేయాలి. నేను 1/2 కప్ వేసాను ఇందులో షుగరు. ఇంకా వాటర్ ఉండడం వల్ల దాంట్లో తొందరగా డిజాల్వ్ అయిపోతుంది. సో ఇలాగ మనం హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే వాటర్ ఉంది, లో ఫ్లేమ్లో చాలా టైం పడుతుంది. సో నుంచుని హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మొత్తం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నెయ్యి వేయాలి. సో నేను 3 స్పూన్లు, ఆ స్పూన్తోనే 3 స్పూన్స్ మన నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపునాక దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ప్లస్ ఇలైచీ పౌడర్ ఏదైతే యాలక్కాయల పౌడర్ ఉంటుంది అది కొంచెం వేయాలి. నేను దంచేసి యాలక్కాయలు అలాగే వేసేసాను. ఇంకా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తాను. దాని తర్వాత ఒక్క 2 మినిట్స్ ఇంకా తిప్పిన తర్వాత ఆపేయచ్చు. మన గాజర్కా హల్వా అంటే క్యారెట్ హల్వా వచ్చి రెడీ అయిపోద్ది. డిఫరెంట్ టెక్నిక్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను కూడా ముందు అనుకున్నాను చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది ఎందుకంటే పాలు వేయలేదు కాబట్టి, కానీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నెక్స్ట్ రోజు అనమాట. నేను స్నానం చేసి వచ్చాను. ఇప్పుడు అది ఈవినింగ్ బ్లాగ్ కదా, ఇది మార్నింగ్. స్నానం చేసి వచ్చాక చాలా రోజులు అయింది, ఏం ఫేస్ ప్యాక్ కానీ ఏమీ రాయలేదు. సో నా దగ్గర ఒకటి ఎవర్ యూత్ది పీల్ ఆఫ్ ఉంది. మాస్క్ నేను ఫస్ట్ టైం రాస్తున్నాను, పీల్ ఆఫ్ది ఏది ఎప్పుడు రాయలేదు. సో నేను షైన్ అంటున్నాను. ఇంక ఇలాంటి కొన్ని యాషాలు వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మెడ ఇలా ఎందుకు అంటున్నాను అది కూడా చెప్తాను. అదేంటంటే నా మెడ పట్టేసింది బాగా. సో ఆ నొప్పి వల్ల నేను అలా చేయడం మొదలెడితే అది కాస్త కామెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నా పీల్ ఆఫ్ కూడా బాగా ఆరిపోయింది. ఒక 15-20 మినిట్స్ ఉంచాలి, బాగా ఆరాలి. ఆరకుండానే మీరు లాగడంకి ట్రై చేస్తే అది బాగా అంటే రాదు, స్కిన్ పైన అతుక్కుపోతుంది. సో ఇక్కడ చూడండి నేను తీస్తున్నాను. ఇంకా దీన్ని వాడిన తర్వాత అంటే పీల్ ఆఫ్ మాస్క్ తీసిన తర్వాత ఫేస్లో చాలా మంచి గ్లో ప్లస్ చాలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు తీస్తుంటే చూడండి ఎలా కనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను. ఇంకా మిర్రర్లో చూసి తర్వాత కెమెరాలో చూసి నాకే నవ్వు వస్తుంది. ఇదేంటి ఇలా ఎలాడుతుంది, తోలు ఊడిపోయినట్టుగా. సో ఇలా నెమ్మదిగా తీసేయాలి. తీసేటప్పుడు చర్ర అని సౌండ్ వస్తుంది. ఇంకా ఫేస్లో ఉన్న ట్యాన్ అయితే మొత్తం తీసేస్తుంది. ఇది ఆరెంజ్ పీల్ ఆఫ్ కాబట్టి ఆరెంజ్ మనకి అన్ని రకాలుగా మంచిది. మనం ఒక్కోసారి ఆరెంజ్ ఏదైతే తొక్కలు ఉంటాయో అది ఎండపెట్టి కూడా ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవచ్చు. అది కూడా మీ ట్యాన్ని బాగా తీస్తుంది. సో చూడండి ఇక్కడ నేను తీసేసాను. ఎవర్ యూత్గా ఆరెంజ్ పీల్ ఆఫ్, ఇట్ ఈస్ ఆసమ్. సో యాక్చువల్లీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్.
సో మళ్ళీ మెడలు ఎందుకు తిప్పుతున్నానంటే మెడ నొప్పి కాబట్టి. దాని తర్వాత నేను ఇంకో వీడియో షూట్ చేయాలి కాబట్టి ఒక స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. ఇది ఎవ్రీడే స్కిన్ కేర్ అనమాట. అంటే వీడియో ఒకవేళ ఏం షూట్ చేయకపోతే నార్మల్గా ఉంటుంది. ఒకవేళ షూట్ చేయాల్సి వస్తే కొంచెం రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ నేను ప్లమ్ది సన్ స్క్రీన్ రాసాను. ఈ సన్ స్క్రీన్ చాలా మంచిది, మన ఫేస్లో బాగా అబ్జార్బ్ అయిపోద్ది. ప్లస్ మన ఫేస్కి ఏదో పౌడర్ రాసినట్టుగా ఉంటుంది. దీని తర్వాత పౌడర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇంకా మెయిన్ నీవియాది లిప్ బామ్ రాసాను. తర్వాత ఇదొకటి వైటలైజింగ్ హెయిర్ సీరమ్, హెయిర్ ఫాలికల్ కోసం, అంటే హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కోసం. సో అది నేను రోజు రాస్తాను. ఇది పెట్టినప్పుడు తడిగా ఉంటుంది, అంటే వాటర్ లాగా అనమాట. పెట్టినప్పుడు తడిగా ఉంటుంది కానీ ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత పూర్తిగా ఆరిపోద్ది, ఇంకా డ్రై అయిపోతాయి మన హెయిర్. దాని తర్వాత మనం ఏ హెయిర్ స్టైల్ అన్నా చేసుకోవచ్చు. సో అది రాసేసుకున్న తర్వాత నేను కొంచెం మేకప్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లూ హెవెన్ది కాజల్ రాశాను. సో కాజల్ మనం ప్రతిసారి రాస్తున్నప్పుడు కింద దీన్ని కూడా రాయాలి, ఏమంటారు దీన్ని, లోవర్ ల్యాష్ లైన్లో. తర్వాత ల్యాష్ లైన్ కాదు, వాటర్ లైన్, ఇంకా అప్పర్ వాటర్ లైన్ కూడా రాయాలి. అప్పుడు కళ్ళు చాలా మంచిగా కనిపించి చాలా పెద్దగా కూడా కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు లిప్స్టిక్ రాయాలి కాబట్టి నేను లిప్ బామ్ రాసాను, అది తీసేసాను. ఇంకా ఇది స్టే కుర్కీది బ్యాడాస్ టమాటో రెడ్ లిప్స్టిక్ కలర్ రాస్తున్నాను. ఇవన్నీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ మేకప్ లుక్ అంటే జనరల్ మేకప్ లుక్ ఎవ్రీడే చేసుకునే, ఇంట్లో ఉండి కూడా చేసుకునేలాగా లిప్స్టిక్ కలర్స్ మీరు మార్చవచ్చు. ఒకవేళ లైట్ కలర్స్ అంటే లైట్, అవన్నీ మార్చుకొని అవి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడేమో ఫేసెస్ది ఐబ్రో పెన్సిల్ రాస్తున్నాను. ప్రతిసారి అన్నీ మేకప్ చేసేస్తాను నేను, కానీ ఐబ్రో చేయడం మర్చిపోతాను. ఇది స్టే కుర్కీది బ్యాటర్స్ది కాజల్ అనమాట. సో ఐలైనర్ కింద కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఇది ఫేసెస్ది మస్కారా. సో ఇక్కడ నా ఇది మొత్తం అయిపోయింది. నేను ఏదైతే ప్రోడక్ట్ వాడానో అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను. ఒకవేళ మీరు అది వాడదలుచుకుంటే మీరు లింక్స్ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకో వీడియో నేను నా మెయిన్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఇది రాస్గల్ నుంచి నాకు కొన్ని క్లోత్స్ ఇవ్వచ్చినాయి. సో నేను అది రివ్యూ చేయాలి కాబట్టి నేను అన్నీ చూపిస్తున్నాను. ఆ వీడియోలో చూపించాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో ఈ 3 డ్రెస్సులు, అది కాకుండా 3 ఐటెంలు కూడా. సో ఈ అన్ని డ్రెస్సులు నాకు చాలా నచ్చినాయి. మీకు ఎలా కనిపించినాయి అది కూడా నాకు చెప్పండి. ఒకవేళ దీని గురించి ఫుల్ వీడియో హిందీలో చూడాలంటే కనుక మీరు నా మెయిన్ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. సో చూడండి, 3 డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. నీ లెంతే కానీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో ఏదైనా డ్రెస్లో పోజింగ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. మనం కెమెరాలో వచ్చినా రాకపోయినా మీరు కూడా ఎవరైనా చూడకపోయినా ఖచ్చితంగా ఇలాంటి పోజెస్ ఖచ్చితంగా ట్రై చేస్తారేమో నాకు అనిపిస్తుంది. కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదొక ఎల్ఈడి లైట్ అనమాట, అది కూడా తీసుకున్నాను. ప్లస్ ఒక బ్యూటీ బ్లెండర్ కూడా తీసుకున్నాను, ఒక 50-60 రూపీస్ అనుకుంటా ఇది. ఇంకా ఇదొక విగ్. సో ఈ విగ్ గురించి నేను హిందీలో కూడా వీడియో చేశాను. ప్లస్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానని ఈ వీడియోలో నేను చెప్పాను. సో అంతా అయిపోయిన తర్వాత నేను టీ తాగుతున్నాను. సో ఇక్కడ విగ్ ఉంది, నాకు అనిపించింది ఒకసారి మా చిన్నోడికి పెట్టి చూద్దామనేసి. సో వాడు ఒకసారి పెట్టించుకున్నాడు కానీ దాని తర్వాత అస్సలు పెట్టించుకోలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా పెట్టించుకోలేదు. ఆదిత్య కూడా అస్సలు పెట్టించుకోలేదు. అసలు నేను మన గర్ల్నా అని అంటున్నాడు అనమాట అది పెడుతుంటే. సో ఇప్పుడు చూడండి, నేను అభిషేక్కి పెడతాను, ఎంత బాగున్నాడు ముద్దుగా. కానీ అది తీసేసాడు. దాని తర్వాత పెట్టుకోమంటే ఇటు అటు అటు ఇటు పారిపోతున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి తీసేసాడు. మళ్ళీ పెడతానంటే చూడండి ఎలా పారిపోతాడు. ఇంకా నేను అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పెడతాను దా అంటే నో 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 అంటున్నాడు. తర్వాత ఇంకా లాభం లేదని మంచం దిగేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. సో ఈ విగ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు లాంగ్ జుట్టు అయితే, మీకు షార్ట్ హెయిర్ ఇష్టమైతే ఇలాంటి విగ్లు పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి కట్ చేయించేసుకున్న తర్వాత అనిపిస్తుంది ఎందుకు కట్ చేయించుకున్నామని. సో ఇలా కూడా మీ సరదాని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇంకా అభిషేక్ రావట్లేదు కాబట్టి నేను లోపల పెట్టేశాను. ప్లస్ నా టీ ఫినిష్ చేస్తున్నాను. సో వాడు పైకి ఎక్కుతూ ఉంటే నేను మళ్ళీ రాస్తానంటే మళ్ళీ దిగిపోతున్నాడు అనమాట. సో ఆదిత్య అయితే నేను ఆడికి పెడుతుంటే ఏకంగా విగ్గే పీకేస్తున్నాడు. నేను మళ్ళీ రేపు పీకకరా, ఇది ఒకటే ఉంది పాడైపోద్దని చెప్పాను వాడికి. సో మీకు కనుక నా వీడియోలు నచ్చుతున్నాయి అంటే కనుక
లైక్ ఖచ్చితంగా చేయండి. అక్కడ లైక్ ఉంది కదా, దానిపైన మీ బొటనవేలు పెట్టి అంటించేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని. సో ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చి మా పిల్లలు తాతయ్య ఇంకా నాన్నమ్మతో ఆడుతున్నారు. సో ఆదిత్య అభిషేక్తో ఆరెంజ్ పీసెస్ తింటున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు ఇంట్లోనే. సో చాలా తాతయ్యని వీళ్ళని కూడా చాలా సతాయించేస్తారు, వద్దనగా ఆడిపిస్తాడు అనమాట. ఇది తప్పదు ఇంకా వాళ్ళకి కూడా. సో ఇదేనండి నా వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. నేను మరో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.